Welcome to Current Affairs discussion. Today we are going to discuss March 10th to 15 Part 2 Current Affairs. Here the first question. In the month of March, Election Commission of India amended the Conduct of Election Rules 1961. Okay, this is an act. Conduct of Election Rules 1961. ఈ యాక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ ఏంటో చూద్దాం. టు రైజ్ ది మినిమమ్ ఏజ్ ఫర్ senior citizens eligible for voting by postal ballot to 80 years from which year, right? So simply, so to understand this question we need to get a clarity what actually meaning of postal ballot. Civil servants ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ అండ్ ట్రై సర్వీస్ పీపుల్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పీపుల్ కానీ వాళ్ళ నేటివ్ ప్లేస్ నుండి అదర్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఎలక్షన్ టైంలో వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అవని సిచ్యువేషన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంటే ఎలక్షన్ అఫీషియల్సే ఆ పర్టికులర్ పర్సన్స్ యొక్క హౌస్ని విజిట్ చేయడమో, ఆ పర్సన్ హౌస్లో ఉంటే యాక్చువల్గా హౌస్ని ఎవరికి విజిట్ చేస్తారంటే సీనియర్ సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బికాస్ ఆ పర్సనాలిటీస్ పోలింగ్ స్టేషన్కి పోలింగ్ బూత్కి రీచ్ అవ్వలేని పొజిషన్లో ఉన్నప్పుడు అలాంటి పర్సన్స్ దగ్గర నుంచి ఓట్ని ఎలక్షన్ అఫీషియల్స్ వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్టికులర్ సినారియో ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ 80 ఇయర్స్ కానీ అబోవ్ 80 కానీ అంతకన్నా అబోవ్ కానీ ఉన్న సీనియర్ సిటిజన్స్కి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అప్లికబుల్ అయ్యేది. బట్ దిస్ ఎలక్షన్స్లో అప్కమింగ్ ఎలక్షన్స్లో 2024 జనరల్ ఎలక్షన్స్ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. 7 ఫేసెస్లో ఏప్రిల్ 19th నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేసి జూన్ 4th రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఫ్యాక్ట్ రాజీవ్ కుమార్, రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్ ఆల్సో, రాజీవ్ కుమార్ రీసెంట్గానే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏజ్ని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించి ఏజ్ లిమిట్ని 80 నుంచి 85 ఇయర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ సీనియర్ సిటిజన్సే కాకుండా ఎనీ పర్సన్స్, వన్ మోర్ ఎక్స్ట్రా పాయింట్ దట్ యూ షుడ్ రిమెంబర్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉంటే దట్ పర్సన్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఓకే, రైట్. అండ్ యాక్చువల్గా ఈ 18th లోక్సభ ఎలక్షన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లోక్సభ 17th లోక్సభ, వెరస్ 18th లోక్సభ ఎలక్షన్స్ 2024 నుంచి 29కి జరగబోతున్నటువంటి న్యూ గవర్నమెంట్కి జరగబోతున్న ఎలక్షన్స్ 18th లోక్సభ ఎలక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఓటర్స్ నియర్లీ 96.8 crore పీపుల్ ఉన్నారు. ఉన్న 140 crore పాపులేషన్లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. మరి ఈ ఓటర్స్లో ఎంతమంది ఓట్ని సక్సెస్ఫుల్గా క్యాస్ట్ చేస్తారో చూడాలి. అండ్ అవుట్ ఆఫ్ దిస్ నియర్లీ 80 అబోవ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ 1.85 crore పీపుల్ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ద ఫస్ట్ టైం ఓట్ని క్యాస్ట్ చేసుకోబోతున్న పీపుల్ అంటే ఈ ఎలక్షన్స్లో ఓటు హక్కు వచ్చిన పర్సనాలిటీస్ నియర్లీ 1.8 crore పీపుల్ ఉన్నారు. 1.8 crore పీపుల్, రైట్. సో సింప్లీ దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి ఏం ఉందో డిస్కస్ చేస్తే, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్కి అమెండ్మెంట్ ఇచ్చింది. యాక్ట్ ఏంటి? కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. రిమెంబర్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. ఓకే, హూ ఇస్ ద గై? రాజీవ్ కుమార్, రైట్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎలిజిబిలిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్కి ఏజ్ని 80 ఇయర్స్ నుండి, అంటే ప్రీవియస్ ఇయర్ ఈ ఏజ్ ఉండేది 85కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. వాట్ ఈస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంటే ఆ పర్సన్స్ యొక్క హౌస్కి వెళ్ళి ఎలక్షన్ అఫీషియల్స్ ఓట్ని కలెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్, ఈవెన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆల్సో. విత్ డిజేబిలిటీ పర్సంటేజ్ 40+% అబోవ్ ఉంటే వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్లికబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ దీస్ టూ పర్సనాలిటీస్, ఈవెన్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్స్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, పోస్టల్ ఓటింగ్ ఆల్సో నోన్ యాజ్ absentee voting is a method of voting in which electors cast their ballots by mail rather than in person at polling station, right? So examples ఎవరు కవర్ అవుతారంటే, this method is particularly useful for individuals who are unable to vote in person due to various reasons. Some examples: being away from their home constituency, having a disability, or being engaged in essential services in election day. Election dayలో essential servicesలో ఉన్నటువంటి నాకు చెప్పినట్టు ట్రై సర్వీస్ పీపుల్ కానీ, ఎనీ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ,
ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ దోస్ పర్సనాలిటీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సింప్లీ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961కి అమెండ్మెంట్ చేశారు రీసెంట్గా. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఎనీ సీనియర్ సిటిజన్స్ హూస్ ఏజ్ అబౌవ్ 80 అబౌవ్ ఉన్న పర్సనాలిటీస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎంత పర్సెంటేజ్ డిజేబిలిటీ ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే 40+%. రైట్, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ సిటీ మన ఇండియాతో ఉన్న డీప్ టైస్ని సెలబ్రేట్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. ఆ ఫెస్టివల్ నేమ్ ఇండియా బై ద క్రీక్. ఓకే, ఇండియా బై ద క్రీక్ బై విచ్ కంట్రీ అంటే ఇట్ ఈస్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియాకి దుబాయ్కి యూఏఈకి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని డీపెనింగ్ చేస్తూ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగింది టు అట్రాక్ట్ మోర్ టూరిస్ట్. నార్మల్గా ఇండియన్స్ ఎక్కువగా విజిట్ చేస్తున్న కంట్రీస్లో టూరిజం పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లగ్జరీ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని యూఏఈలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే ఎక్కువగా ఇండియన్స్ అట్రాక్ట్ అవుతూ వాట్ వి కాల్ దుబాయ్కి వెళ్తున్నారు. సో ఇంకా టైఅప్స్ని డీపెనింగ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏ సిటీ? దుబాయ్, యూఏఈ. And what's the name of festival? India by the Creek Festival, with the objective to celebrate the deep ties with India. That's all about second question. Right, move to the next one, third question. Simply, this third question is all about one of the public sector bank. In fact, it is India's largest PSB, partnered with the one fintech company, and that fintech company is going to provide this software. This is software name iCash Pro Plus. Okay, iCash Pro Plus. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే బ్యాంక్ కస్టమర్స్కి బెటర్గా ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైక్ మనం యాక్చువల్గా ఆన్సర్ అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ దిస్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం ఎస్బీఐ వెబ్సైట్లోకి లాగిన్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏదైతే వెబ్ పోర్టల్ ఉందో ఆ వెబ్ పోర్టల్ని అప్గ్రేడ్ చేసే ఆబ్జెక్టివ్తో బెటర్ సర్వీసెస్ని కస్టమర్స్కి కార్పొరేట్స్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ iCash Pro Plus బ్యాంక్స్ యొక్క సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్కి ఇంటిగ్రేట్ చేసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ సో దట్ కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా iCash Pro Plus అనే ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ని నెక్స్ట్ 5 years వరకు ఒక ఫిన్టెక్ కంపెనీకి, దట్ ఈస్ సాఫ్ట్వేర్ కంపెనీ అరియన్ ప్రో సొల్యూషన్స్ ఈ 100 crore rupees ప్రాజెక్ట్ని అలొకేట్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, దట్ బ్యాంక్ ఏంటి, ఎస్బీఐ బ్యాంక్ ఎందుకు న్యూస్లో ఉందంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ని 5 years వరకు ఎస్బీఐకి ప్రొవైడ్ చేయడం కోసం. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ కస్టమర్స్కి ఎస్బీఐ ఏ కంపెనీతో, ఏ టెక్నాలజీ కంపెనీతో టైఅప్ అయింది అంటే అరియన్ ప్రో సొల్యూషన్స్. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 5 years దే విల్ మెయింటైన్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ అండ్ contract value around 100 crore rupees. Right, moving to next question, question number 4th. Right, the fourth question, last ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కమిటీ వేసింది, 16 member కమిటీ. ఈ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, దిస్ ఇస్ ద పాయింట్, 16 member ఇంటర్-మినిస్ట్రియల్ కమిటీ to examine the need for a separate law on competition in digital markets. సో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి, డిజిటల్ కాంపిటీషన్కి సంబంధించి, అంటే మనం చూసే వీడియోస్లో వచ్చే యాడ్స్ ఉంటాయి కదా, ఆ యాడ్స్ చాలా ఫాల్స్, మిస్లీడింగ్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి సెపరేట్గా ఒక లాని ఇంట్రడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో నామ్స్ని, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని సబ్మిట్ చేయమని చెప్పి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ, ఆయన పేరు మనోజ్ గోవిల్. ఓకే, ఆప్షన్ 1 జి మనోజ్ గోవిల్. అండ్ దిస్ కమిటీ రీసెంట్గా రిపోర్ట్ సబ్మిట్ చేసింది కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్కి. అండ్ దట్స్ వాట్ దిస్ క్వశ్చన్ అంటే, ఫ్యూచర్లో మేబీ డిజిటల్ కాంపిటీషన్కి సంబంధించి సెపరేట్ లా కూడా, సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో లా కూడా రావచ్చు. ఇది ఫస్ట్ బిల్ సబ్మిట్ చేశారు. దీన్ని బిల్గా పార్లమెంట్లో పెట్టిన తర్వాత, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ అసెస్మెంట్ ఇచ్చిన తర్వాత దెన్ యాక్ట్గా మారుతుంది. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్స్ ఓకే. ఏ కమిటీ విచ్ ఫార్మ్డ్ లాస్ట్ ఇయర్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, 16 member committee submitted their report to the corporate affairs ministry, finance and corporate minister Nirmala Sitharaman, and this committee major objective is to provide draft guidelines for the what we call digital
competition law. Okay, right. It's a committee on digital competition law, and this was headed by the Manoj Govind. Option 4 is the correct answer for this particular question. Right. Next, move to fifth question. In fact, ఫస్ట్ టైము మన ఇండియాలోనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని సెటప్ చేయబోతున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం అనట్లేదు, ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇండియాలో ఫస్ట్ టైము. ఇట్ ఈస్ అండర్ దిస్ పర్టికులర్ థింగ్. దిస్ సెంటర్ విల్ బి a part of వరల్డ్ ఎకనామిక్ ఫోరం Center for the Fourth Industrial Revolution Network. Okay, C4IR, that is Center for the Fourth Industrial Revolution Network. Okay, yes, in which state? It is Karnataka. Bengaluru, IT hub of India, Silicon Valley of India. Which state government? That is Karnataka. Signed a letter of intent with the World Economic Forum, Geneva, Switzerland, to establish India's sole one and only Center for Artificial Intelligence. Yeah, state is Karnataka. Right, that's all about that particular question. సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే, ఒక బ్యాంకు, ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఇండియాలోని ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్ వేరబుల్ని లాంచ్ చేసింది. చూడొచ్చు మీరు, ఇమేజెస్ కూడా ఇలా ఉంటాయి. రైట్, మన చేతికి కట్టుకునే బ్యాండ్ లాగా, లైక్ రింగ్, బ్యాండ్ అండ్ వాచ్ స్ట్రిప్. ఓకే, ఇలా హ్యాండ్కి కట్టుకునే స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో, లేదా బ్యాండ్స్, రింగ్, ఈ రింగ్ కానీ బ్యాండ్ కానీ ఈ పర్టికులర్ 3 డివైజెస్ని ఈ రేంజ్లో లాంచ్ చేయడం జరిగింది. 4999 to 2999. ఓకే, ఏంటిది అంటే, ఈ డివైజెస్కి సంబంధించి ఒక స్మార్ట్ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన క్రెడిట్ కార్డ్ని, డెబిట్ కార్డ్ని రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడైనా పేమెంట్ చేయాల్సి వస్తే, ఇలా పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ దగ్గర పేమెంట్ చేయాల్సి వస్తే, మనం కార్డ్ని యూజ్ చేయకుండా, ఈవెన్ మొబైల్ కూడా యూజ్ చేయకుండా, సింప్లీ అప్ టు 5000 వరకు వితౌట్ ఎనీ ఓటీపీ, ఓకే, ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫ్యాక్టర్ కూడా లేకుండా అప్ టు 5000 వరకు ఇలా మనం ఆ డివైస్ని, సపోజ్ లెట్ అస్ దిస్ ఇస్ POS, పాయింట్ ఆఫ్ సేల్ డివైస్, దిస్ ఇస్ లైక్ దట్ కాంటాక్ట్లెస్ పేమెంట్, వేరియబుల్ కాంటాక్ట్లెస్ ఆబ్జెక్ట్ అనుకుందాం. రెండింటిని ఎంత క్లోజ్గా అంటే less than 4 centimeters దగ్గరగా తీసుకొస్తే, దట్స్ వాట్ ఆ టెక్నాలజీ కాల్డ్ NFC, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఆ టెక్నాలజీ రెండింటిలో కూడా ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో దట్ పేమెంట్స్ని అప్ టు ఒక ట్రాన్సాక్షన్లో 5000 వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ 5000 కన్నా ఎక్కువైతే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైము లాంచ్ చేసినటువంటి, దట్ టు వేరబుల్. లుక్ అట్ హియర్, నేమ్ ద బ్యాంక్ దట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్ వేరబుల్. ఎస్, దట్ ఇస్ అ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఇట్ ఈస్ Indus in the Bank with a name called Indus Payeer. Indus in the Bank today announced the launch of its contactless payments wearables, Indus Payeer, India's first all-in-one tokenizable wearables for both debit and credit card exclusively. Okay, right. On the network called Mastercard, maybe ఫ్యూచర్లో ఇది ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ కార్డ్ నెట్వర్క్ పేరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ what is actually meaning of tokenizable wearables? This is the point that I want to convey. Tokenizable, మన కార్డ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పైరీ, CVV, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ నెంబర్, 3-digit నెంబర్, ఎక్స్పైరీ డేట్స్ అండ్ డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటాయి కదా, అవి యాక్చువల్ ఒరిజినల్ డేటా కాకుండా ఆ డేటా ప్లేస్లో డూప్లికేట్ డేటాని జనరేట్ చేసి మన కార్డుకి ఆ డేటా డూప్లికేట్ డేటా జనరేట్ చేసి, అంటే హ్యాక్ చేసే పాసిబిలిటీ లేకుండా కార్డ్ని టోకనైజ్ చేస్తారు. సో అలా టోకనైజ్ చేసి వేరబుల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పేమెంట్స్ని పే చేయడం కోసము ఫస్ట్ టైము ఇండియాలోనే ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్ వేరబుల్ లాంచ్ చేసిన బ్యాంక్ ఏది అంటే Indus in the Bank. ద బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ Mumbai. Okay, option 5 is the correct answer for this particular question. Seventh question, if you look at here, seventh question ఏంటంటే, this one, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ అండ్ సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్. ఏదైనా మనకి బ్యాంక్స్తో కానీ యాక్చువల్గా 2021లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి స్కీమ్ అంటే, మనకు బ్యాంక్స్తో ప్రాబ్లం ఉన్నా, NBFCస్తో ప్రాబ్లం ఉన్నా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రాబ్లం ఉన్నా, లేదు ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటి దీంట్లో CICs, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, వీళ్ళతో ఎవరితో ప్రాబ్లం ఉన్నా ఇనిషియల్గా ఫస్ట్ కంప్లైంట్ వీళ్ళతోనే లాంచ్ చేస్తాం. వన్స్ వాళ్ళ రీప్లై మనకు నచ్చకపోయినా, అంటే వాళ్ళు రీప్లై ఇచ్చిన తర్వాత, లేదు విత్ ఇన్ 30 days లోపు మనకు రీప్లై రాకపోయినా,
మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అలా కంప్లైంట్ ఫైల్ చేస్తే మన కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయడం కోసం ఇండియా మొత్తం ఒక 22 ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ ఉన్నాయి. లుక్ అట్ ద నెంబర్, దిస్ నెంబర్ ఈస్ ఇంపార్టెంట్. ఎన్ని ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ ఉన్నాయి అంటే 22 ఉన్నాయి. అండ్ దిస్ వన్ ఆల్సో సిఆర్పిసి. వాట్ ఈస్ సిఆర్పిసి అంటే సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్. ఇఫ్ యూ లుక్ అట్ ద అబ్రివేషన్ హియర్ ఇట్ సెల్ఫ్, సిఆర్పిసి సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్. ఇది ఎక్కడుందంటే చండీగఢ్లో ఉంది. ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో. ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగాడు ఒక 2 years బ్యాక్. మేబీ టచ్ చేస్తే యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు ఆన్సర్. సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే చండీగఢ్లో. సో ఈ 22 ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్లో అండ్ ఈ సిఆర్పిసిలో, ఒకటి సిఆర్పిసి సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్లో FY22 అంటే ఇది లాంచ్ చేసింది 2021 కాబట్టి ఆర్బీఐ ఐఓఎస్ లాంచ్ చేసింది ఎప్పుడు 2021. దట్ ఈస్ FY22 ఇయర్. FY23 ఇయర్లో ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్లో ఎన్ని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి, ఇయర్ వైజ్ కంపేర్ చేసి ఎంత గ్రోత్ వచ్చిందని చెప్పి, కంప్లైంట్స్ ఎక్కువ ఫైలింగ్ ఎంత % గ్రోత్ వచ్చిందని చెప్పి పబ్లిష్ చేశారు ఆర్బీఐ. ఫస్ట్ టైం ఈ డేటా రిలీజ్ చేయడము. దట్స్ వై లిటిల్ బిట్ ఇంపార్టెంట్. ఒకసారి చూస్తే లుక్ అట్ ద క్వశ్చన్. అకార్డింగ్ టు ఆర్బీఐ annual report of ombudsman scheme released in the month of March 2023, the number of complaints received by the offices of the RBI ombudsman and centralized receipt and processing center increased by what percentage అంటే FY22తో కంపేర్ చేస్తే FY23లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువ ఫైల్ అయ్యాయి అంటే 68.24%. ఎగ్జాక్ట్ ఫిగర్స్ కూడా ఇఫ్ యూ వాంట్ టు నో, లుక్ అట్ ద ఫిగర్స్ హియర్. FY22లో వచ్చిన కంప్లైంట్స్ నియర్లీ 4,18,184 కంప్లైంట్స్ అయితే FY23లో 7,03,544 కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఈ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా దిస్ ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ అండ్ సిఆర్పిసి రిజాల్వ్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఎన్ని ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ ఆఫీసెస్ ఉన్నాయంటే ఇండియా వైడ్ 22 ఉన్నాయి. రిమెంబర్ దిస్ ఫిగర్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైము ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్లో ఫైల్ అయిన కంప్లైంట్స్ సంబంధించిన డేటాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేయడం జరిగింది. FY22 FY23 కంపేర్ చేస్తూ FY22లో నియర్లీ 4,80,184 ఉండే, వెరస్ FY23లో 7,03,544 కంప్లైంట్స్ ఫైల్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఎ 68% ఇంప్రూవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఫైలింగ్. మేబీ ద పాసిబుల్ రీజన్స్ ఆర్బీఐ ఏం చెప్పిందంటే పబ్లిక్లో వచ్చిన అవేర్నెస్ కావచ్చు, అండ్ దీన్ని డిజిటలైజ్ చేయడం కావచ్చు, ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అని చెప్పి ఆర్బీఐ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే, మన బడ్జెట్లో మొన్న అనౌన్స్ చేసిన బడ్జెట్లో ఫిబ్రవరి మంత్లో లాక్పతి దీదీ యోజన స్కీమ్ అని చెప్పి 2 crores నుండి 3 crore ఉమెన్స్ని ఇండియా వైడ్ ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్న ఉమెన్స్ని, యాక్చువల్గా ఇండియాలో ఎస్హెచ్జీస్ ఒక 83 lakhs ఉన్నాయి. ఈ 83 lakhsలో ఒక్కొక్క గ్రూప్లో 10 members అనుకున్నా కూడా మీ మదర్ లోకల్ మీ విలేజ్లో ఎస్హెచ్జి గ్రూప్లో ఉంటారు. డోక్రా గ్రూప్స్లో ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. 1992లో తీసుకొచ్చారు ఆ కాన్సెప్ట్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. రైట్. సో ఎస్కే కాలియా కమిటీ కూడా, కమిటీ పేరు కూడా చెప్పాలంటే ఎస్కే కాలియా కమిటీ. ఓకే రైట్. ఎస్కే కాలియా కమిటీ 1992. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మినిమం 5 members, మ్యాక్సిమం 20 members ఉండొచ్చు. నార్మల్గా ఎగ్జామ్స్లో 10 to 20 అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఈవెన్ పాపులేషన్ తక్కువ ఉన్న ఏరియాస్లో 5 members కూడా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని సెటప్ చేసేలా ఎంకరేజ్ చేస్తారు. రైట్. అండ్ ఇది నార్మల్గా ఫీమేల్స్ అని మాట్లాడుతూ ఉంటాం, బట్ ఎనీ మేల్ పర్సనాలిటీ అయినా, పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే దే ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఓకే రైట్. సో కమింగ్ టు అవర్ డిస్కషన్. సో మొత్తం ఆల్మోస్ట్ 83 lakhs ఎస్హెచ్జీస్ నుండి 9 కోట్ల ఉమెన్స్ ఉన్నారు ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ పొందుతున్నటువంటి ఉమెన్స్. అండ్ ఈ ఉమెన్స్లో ఆల్రెడీ 1 crore ఉమెన్స్ లాక్పతీస్, లక్షాధికారులు అయ్యారంట గవర్నమెంట్ డేటా ప్రకారం. అండ్ ఈ నెంబర్ని 3 crores ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అనౌన్స్ చేసిన బడ్జెట్లో లాంచ్ చేసిన ఒక స్కీమే లాక్పతి దీదీ యోజన. అండ్ ఈ స్కీమ్ కింద, అండర్ ది స్కీమ్, మన ఇండియాలో ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్కి ఓవరాల్గా ఇండియాలో దాదాపు ఒక 800 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మెనీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అఫిషియల్ లెక్కల ప్రకారం 800 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక మెంబర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి దిస్ ప్రైవేట్ కంపెనీ ఈజ్ మై ట్రిప్, ఈఎంటీ, దిస్ ఈఎంటీ ఆన్సర్ అయితే
ఈజీ ఈజ్ లుక్ అట్ హియర్, ఈజీ ట్రిప్ ప్లానర్, క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్, ట్రివాగో అండ్ యా దిస్ వన్ ఈజీ ట్రిప్ ప్లానర్ లిమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈజ్ మై ట్రిప్ అని చెప్తాం సింపుల్గా. ఈజీ ట్రిప్ ప్లానర్ లిమిటెడ్ వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ మినిస్ట్రీతో టైఅప్ అయ్యి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో టైఅప్ అయ్యి అండర్ డిఏవై ఎన్ఆర్ఎల్ఎం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్కి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి ఒక మెంబర్కి ఇలాంటివి ఇఫ్ యు లుక్ అట్ హియర్ ఫర్ ఏం ట్రైనింగ్ ఇవ్వబోతున్నారంటే యాజ్ పర్ ద MOU ఈజ్ మై ట్రిప్ విల్ ట్రైన్ మెంబర్స్ ఆఫ్ ఉమెన్ SHGs ఆన్ మేకింగ్ ట్రావెల్ రిజర్వేషన్స్, టికెట్ బుకింగ్ కానీ ఇంక్లూడింగ్ ఫ్లైట్స్కి, ట్రైన్స్కి, బస్సెస్కి, హోటల్స్కి. ఎవరికైతే SHG మెంబర్స్లో కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వెబ్ బ్రౌజ్ చేసే నాలెడ్జ్ ఉంటుందో అలాంటి ఉమెన్కి ఈజ్ మై ట్రిప్ అనేది ట్రైనింగ్ ఇచ్చి దే విల్ ప్రొవైడ్ సమ్ లైవ్లీహుడ్ టు దట్ SHG members so that to increase their revenue అండ్ ఆ మెంబర్స్ని పేరుతో పిలుస్తారు. టికెట్ వాలి దీది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏముందంటే క్వశ్చన్లో ఇక్కడ సింప్లీ లాఖ్పతి దీదీ యోజన కింద గవర్నమెంట్ టార్గెట్ 2 కోట్ల, ప్రీవియస్ టార్గెట్ 2 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ టార్గెట్ 3 కోట్ల ఉమెన్స్ని లక్షాధికారులు చేయడమే టార్గెట్. దీంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఒక ప్రైవేట్ వెబ్సైట్ ఈజ్ మై ట్రిప్ EMT టైఅప్ అయింది. సో దట్ ఈ MOUలో భాగంగా ఈజ్ మై ట్రిప్ ఒక మెంబర్ ఫ్రమ్ SHG త్రూఅవుట్ ఇండియా 800 డిస్ట్రిక్ట్స్ నుండి సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ట్రైనింగ్ అంటే దిస్ వన్ and provide them with the necessary digital tools and knowledge, searching, booking, payments, printing tickets, like ఇలాంటి వాటికన్నిటి కూడా ఫ్లైట్స్కి, ట్రైన్స్కి, బస్సెస్కి ఎక్సెట్రా. ఓకే రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఏంటంటే ఒక స్కీమ్ని కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటి అని చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ మాట్లాడదాం. The Department of Pharmaceuticals announced the revamped, this is the scheme, RPTUAS, Revamped Pharmaceuticals Technology Upgradation Assistance Scheme. Look at here, Revamped Pharmaceuticals Technology Upgradation Assistance Scheme. ఏంటి స్కీమ్ అంటే ఈ స్కీమ్ గురించి ఫస్ట్ మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. లుక్ అట్ దిస్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తారు అంటే ఏవైనా ఫార్మాసిటికల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కన్నా సెటప్ చేయాలనుకుంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు లోన్స్ తీసుకొని కన్నా సెటప్ చేస్తున్నట్లయితే ఆ లోన్లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద 5% పర్ యానం, అదే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి అయితే 6% పర్ యానం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. లోన్స్ అప్ టు 10 crore వరకు. ఓకే, this subsidy is applicable for maximum period of 3 years on the reduced balance or loans sanctioned by the scheduled commercial banks, financial institutions, both in the public and private sectors. సో ఈ స్కీమ్ ద్వారా ఏదైనా ఫార్మాసిటికల్ కంపెనీ, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసము, వాళ్ళ కంపెనీలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసము లోన్ కన్నా తీసుకుంటే ఆ లోన్కి ఏదైతే ఇంట్రెస్ట్ బ్యాంకు కట్టాలో ఆ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద దిస్ మచ్ పర్సంటేజ్, అంటే ఒకవేళ ఆ కంపెనీ లోను 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ తీసుకుంటే గవర్నమెంట్ 5% పే చేస్తుంది. ఆ లోన్ తీసుకున్న కంపెనీ 7% పే చేస్తే చాలు. ఈ 5% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద గవర్నమెంటే భరిస్తుంది. ఓకే రైట్. అదే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే ఇంకొంచెం 1% ఎక్స్ట్రాగా 6%. సో ఇది యాక్చువల్గా స్కీమ్ ఆబ్జెక్టివ్. వాట్ ఇస్ ద స్కీమ్? ఏదైనా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫార్మాసిటికల్ కంపెనీస్ లోన్స్ తీసుకుంటే ఆ లోన్స్ 10 crore కన్నా బిలో ఉన్న లోన్స్ అయితే, లుక్ అట్ హియర్, 10 crore కన్నా బిలో ఉన్న లోన్స్ అయితే 3 years వరకు వాళ్ళు కట్టే వడ్డీలో, వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ సమ్ పోర్షన్ పే చేస్తుంది, అరౌండ్ 5 to 6% బేస్డ్ అపాన్ ద కమ్యూనిటీ, అండ్ రిమైనింగ్ పోర్షన్ దట్ కంపెనీస్ పే చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ ద్వారా మోర్ కంపెనీస్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తాయని చెప్పి, సో దట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. దట్ ఈస్ రీవాంప్డ్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ని
యాక్చువల్గా ఈ స్కీమ్ ఎవరికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందంటే, ఏ ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే, నార్మల్గా ఏ ఫార్మాసిటికల్ కంపెనీస్ అయితే ఒక 1 ఫినాన్షియల్ ఇయర్లో 1 ఇయర్లో 500 కోట్ల కన్నా 500 crores కన్నా ఎక్కువ రెవెన్యూని, దట్స్ ఫర్ టర్న్ ఓవర్ని జనరేట్ చేస్తాయి, వాటికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు ఈ అమెండమెంట్ ఏంటంటే, ఈ స్కీమ్లో చేసిన మోడిఫికేషన్స్ ఏంటంటే, ఈవెన్ స్మాల్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి కూడా. లుక్ అట్ ద క్వశ్చన్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ announced the revamped pharmaceutical technology upgradation assistance scheme to enhance the technological capabilities of the pharma industry. Eligibility for the PTUAS has been expanded beyond MSMEs to include pharmaceutical manufacturing units with a turnover of less than, నార్మల్గా ఇది MSMEస్కి ఉంది ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఇది టర్న్ ఓవర్ అది కూడా 500 crores కన్నా అబోవ్ ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఉంది. బట్ ఇప్పుడు లెస్ దాన్ 500 crores కంపెనీస్ కూడా దట్ రిక్వైర్స్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆన్సర్ అయితే ఆప్షన్ 3 రైట్. అండ్ ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే, లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ 2022లో లాంచ్ చేశారు. అసలు ఇప్పుడు ఈ నెసెసిటీ ఎందుకు వచ్చిందంటే, లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి డ్రగ్స్లో ఒక కఫ్ సిరప్ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో, గాంబియా, కెమెరూన్, ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్లో చిల్డ్రన్స్ చనిపోయారు లాస్ట్ ఇయర్ జూలైలో. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసింది. అండ్ ఆ కమిటీ రిపోర్టు స్టడీ ఏం చెప్పిందంటే, డిసెంబర్లో, జూలైలో ఇన్సిడెంట్ జరిగింది, డిసెంబర్లో వాళ్ళు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇదే మన ఇండియాలో CDSCO, దిస్ వనే ఇది ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక మెడికల్ ఎక్విప్మెంట్ అయినా ఒక డ్రగ్ అయినా మార్కెట్లోకి రావాలి అంటే ఫస్ట్ వీళ్ళ అప్రూవల్ ఉండాలి. ఓకే, వీళ్ళు టెస్ట్ చేస్తే ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, షోస్ దట్ అట్లీస్ట్ 6% ఆఫ్ కఫ్ సిరప్ శాంపిల్స్ ఫ్రమ్ 54 ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెయిల్డ్ ఎ మ్యాండేటరీ క్వాలిటీ టెస్ట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాయి ఇవన్నీ కూడా. సో దట్ రీజన్స్ మేబీ వాటికి బెటర్గా టెక్నాలజీతో ప్రొడ్యూస్ చేసే ఎక్విప్మెంట్ లేకపోవడం కావచ్చు. అందుకనే అలాంటి కంపెనీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి హై క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ పర్టికులర్ PTUASని, రీవాంప్డ్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ని, ఎనీ ఫార్మాసిటికల్ కంపెనీ విత్ అ టర్న్ ఓవర్ బిలో 500 crores ఇన్ ఇయర్ ఆల్సో మే గెట్ అ బెనిఫిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ రైట్. బికాస్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ చేసినటువంటి మెడిసిన్స్ వల్ల సోన్ కంట్రీలో హ్యూమన్స్ చనిపోయారు, చిల్డ్రన్స్ చనిపోయారు అంటే అది ఇండియాకి బ్యాడ్ నేము. అండ్ మన ఇండియన్ నేమ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో డిగ్రేడ్ అవుతుంది. అలా కాకుండా కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో దిస్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. సో ఎనీవే దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఏముంది క్వశ్చన్లో అంటే, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి కఫ్ సిరప్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అక్కడ లిస్ట్ అవుట్ చేసిన కంట్రీస్లో గాంబియా, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో చిల్డ్రన్స్ చనిపోయారు లాస్ట్ ఇయర్ జూలైలో. అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని రివ్యూ చేయడం కోసము డిసెంబర్లో CDSCO రివ్యూ చేస్తే కొన్ని కంపెనీస్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదని చెప్పి కంక్లూడ్ చేయడం జరిగింది. అందుకని ఈ PTUAS స్కీమ్ని ప్రీవియస్గా అయితే 500 crores కన్నా ఎక్కువ టర్న్ ఓవర్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ టర్న్ ఓవర్ అంటే వాళ్ళ సేల్స్ వాల్యూ, ఒక ఇయర్లో 500 కోట్ల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ జనరేట్ చేసే ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఉండేది. ఇప్పుడు దాన్ని బిలో 500 crores టర్న్ ఓవర్ జనరేట్ చేస్తున్న ఫార్మాసిటికల్ కంపెనీకి కూడా అప్లికబిలిటీలోకి తీసుకొచ్చారు. ఓకే రైట్. యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. ఈ 10th క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో కోర్ ఇండస్ట్రీస్ ఒక 8 ఉన్నాయి. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే, ఇవే 8 కోర్ ఇండస్ట్రీస్: సిమెంట్ ఇండస్ట్రీ, కోలు, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రీఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ స్టీల్. వీటిలో వచ్చిన గ్రోత్ని మెజర్ చేయడానికి ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ పేరే దిస్ వన్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ICI. ఈ 8 ఇండస్ట్రీస్ని బేస్ ఇయర్, రిమెంబర్ ద బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్తో కన్సిడర్ చేసి మెజర్ చేస్తూ ఉంటారు, ఎంత గ్రోత్ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్, మంత్ బై మంత్ అని చెప్పి. సో రీసెంట్గా జనవరి మంత్ డేటా చూస్తే ఈ ఆల్ 8 ఇండస్ట్రీస్లో కోల్ సెక్టర్, లుక్ అట్ ఇయర్, the coal sector has demonstrated highest growth of this much percentage, 10.2% among the 8 core industries. ఇందాక చూపించా 8 ఇండస్ట్రీస్ ఏంటో, వాటిల్లో హైయెస్ట్ గ్రోత్ వచ్చింది జనవరి మంత్లో. లాస్ట్ జాన్తో కంపేర్ చేస్తే 23 జాన్తో కంపేర్ చేస్తే 24 జాన్లో గ్రోత్ ఆఫ్ 10.2%.
For the month of January 2024, as per the index of 8 core industries, base year it is 11-12, released by which ministry? Commerce and Industry. The index of core industry has reached this many points in January compared to this many points last year. That points అని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఏప్రిల్ టు జనవరి వరకు గ్రోత్ చూస్తే మంత్ ఆన్ మంత్ చూస్తే 10.2%. ఇయర్ ఆన్ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు చూస్తే అదే కోల్ ఇండస్ట్రీ 12.2% గ్రో అయింది. అండ్ ఈ 8 ఇండస్ట్రీస్ కంబైన్డ్గా కన్సిడర్ చేస్తే ఎంత గ్రోత్ అంటే 3.6%. ఓకే, హైయెస్ట్ గ్రోత్ ఏ సెక్టార్లో వచ్చిందంటే, ఏ కోర్ ఇండస్ట్రీలో వచ్చిందంటే కోల్ ఇండస్ట్రీలో వచ్చింది. ఎంత జనవరి మంత్, లాస్ట్ జనవరి ఇప్పుడు జనవరి కంపేర్ చేస్తే 10.2%. ఏప్రిల్ టు జాన్ వరకు ఉన్న టైం డ్యూరేషన్లో కంపేర్ చేస్తే ఇట్ ఇస్ 12.2%. అండ్ బేస్ ఇయర్ ఫర్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఫర్ కోర్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ 2011-12. ఏ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఆల్ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క కంబైన్డ్ గ్రోత్ ఎంత అంటే 3.6%. దట్స్ ద థింగ్ వీ షుడ్ ఫోకస్, రైట్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్ 2. పార్ట్ 3 కూడా ఉంది, దాంట్లో అరౌండ్ అగైన్ 14 క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ టుమారో మేబీ. అండ్ ఎస్, ద ఫైనల్ క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్, ఫస్ట్ టైము మన ఇండియన్ లార్జెస్ట్ పిఎస్బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ల్యాండ్ మార్క్ని అచీవ్ చేసింది. ఏం ల్యాండ్ మార్క్ అంటే ఎస్బీఐతో 50 కోట్ల మంది 500 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. 50 crores, 500 మిలియన్ అంటే 50 crores కస్టమర్స్ ఉన్నారు. ఏ బ్యాంక్ ఈ ఫీట్ని అచీవ్ చేసిందంటే ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ వన్ మోర్ అచీవ్మెంట్ ఏంటి అంటే, మన ఇండియన్ కంపెనీస్లో ఎన్ఎస్సీస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన కంపెనీస్లో మార్కెట్ వాల్యుయేషన్లో హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో ఎస్బీఐ ప్రెజెంట్ 5th స్పాట్లో ఉంది. రీసెంట్గా ఇన్ఫోసిస్ని సర్పాస్ చేసి 5th స్పాట్కి ఎస్బీఐ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీస్ చూస్తే రిలయన్స్ టాప్లో ఉంది, దెన్ టీసీఎస్, దెన్ హెచ్డిఎఫ్సి, దెన్ ఐసిఐసిఐ, దెన్ ఎస్బీఐ. ఓకే, ఆఫ్టర్ దట్ ఇన్ఫోసిస్. సో ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ లిస్ట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5th స్పాట్లో ఉంది. వెరాజ్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3rd స్పాట్లో ఉంది. ఫస్ట్ 2 స్పాట్స్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. అండ్ 3rd స్పాట్ బ్యాంక్స్ పరంగా ఎస్బీఐ ఉంది. వెరాజ్ ఓవరాల్ అన్ని కంపెనీస్ని కంబైన్ చేస్తే ఎస్బీఐ స్పాట్ 5th స్పాట్లో ఉంది. అండ్ ఈ ర్యాంకింగ్స్ మారుతూ ఉంటాయి బికాస్ కంపెనీ షేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ ఉన్న డేటా ప్రకారం మాట్లాడుతున్నాం. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ యాజ్ పర్ దేర్ చైర్మన్ దినేష్ కుమార్ కారా చెప్పినటువంటి ఇన్ఫర్మేషను, ఫస్ట్ టైం ఎస్బీఐ కస్టమర్స్ దిస్ ల్యాండ్ మార్క్ని అచీవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ 50 crore మార్క్స్. ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 2. విల్ మీట్ విత్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ క్లాస్. థ్యాంక్ యూ.